సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ప్రముఖ జ్యోతిష్యులు శేషగిరిరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎక్కడ చూసినా గరికపాటి వారి గురించే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆయన మొదటి భార్య అయిన కామేశ్వరి గారు ఆయన పైన సంచలన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? మీకు నాకు తెలిసినంత వరకు మాకన్నా కూడా మీకు కొంత ఎక్కువ తెలుస్తుంది కొన్నిసార్లు కొన్ని జరిగిన విషయాలు కూడా మీకు తెలుసు అనేది నేను విన్నాను. ఏంటి సార్, అసలు ఏం జరిగింది? అవును, ఎందుకని అంటే తెలుసు అంటే అది కొన్నిసార్లు ఎలా తెలుస్తుంది అంటే కనుక ఇక్కడ ఇవాళ అయితే నేను కొద్దిగా ఈ జ్యోతిష రంగంలో ఉన్నానేమో, కానీ ఇంచుమించుగా 1990 దశకం నుంచి ఇంచుమించుగా నేను హైదరాబాద్ వచ్చి పూర్తిగా నాది ఏమంటాం ఈ జర్నలిజంలోనూ ఉన్నాను, తర్వాత పూర్తిగా ఈ సాహిత్య కళారంగాల్లో కూడా ఉన్నాను. సో అప్పటి రోజుల్లో మనకి ఈ గరికపాటి ఇవాళంత ఫేమస్ కాదు, కానీ అప్పట్లో కూడా ఈయన అవధానాల రీత్యా జనాలకి చాలామందికి అప్పుడప్పుడే బాగా ప్రచారంలోకి వస్తున్న వ్యక్తి. ఓకే. సో ఆ రకంగా నాకు తెలుసు. ఆయనతో ప్రత్యక్షంగా మనం ఒక శతావధానంలో ఒక పృష్ఠకుడిగా కూడా నేను ఉండటం అనేది కూడా జరిగింది. అయితే దీనికి అంటే కూడా ఎవరైతే ఒక ఆమె ఇలా మీరు చెప్తున్నట్టున్నది అయితే నేను విన్నంత వరకు అయితే ఆమె కరెక్ట్ కాదనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సంఘటనకి నేను ప్రత్యక్షంగా నా చెవులు సాక్షి. ఓకే. అంటే దృశ్యం కాదు, చెవులు అయితే ఖచ్చితంగా సాక్షి. తర్వాత ఆ సాక్ష్యం ఇచ్చిన ఆయన కూడా ఆశామి వ్యక్తి కాదు. మీరు కనుక ఇవాళ ఏ సాహిత్యానికి సంబంధించిన ఏ చరిత్రలో చూసినా ఆయన పేరు లేకుండా అయితే ఉండదు. ఆయనే అద్దేపల్లి రామ్మోహన్ రావు. వెరీ ఫేమస్, బాగా ఫేమస్. అద్దేపల్లి రామ్మోహన్ రావు అంటే ఒకప్పుడు ఈ కవితలు బాగా ఫేమస్ సాహిత్య రంగంలో, అందరికీ తెలియని ఆయన అయితే కాదు. అంటే ఈయన కవిత్వం ద్వారా ఈయన కూడా బోలని గ్రంథాలు రాశారు. మన గరికపాటి ఆయన కూడా ఈ కవితల మీద, పద్య కవిత్వం మీద, వచన కవిత్వం మీద, గేయ కవిత్వం మీద బోలని పుస్తకాలు ఆయన కూడా వెలువరించారు. ఇవాళ అయితే మనకందరికీ కూడా అలా మంచి వాగ్దాటితో మనం అందరం కూడా ఆయనకి మురిసిపోతున్నాం. కానీ వీటన్నిటికంటే కూడా మెయిన్ నేపథ్యం ఏంటంటే కదా, వీళ్ళందరూ కూడా ఇవాళ ఏదైనా సరే సాహిత్య లోకల్లో విపరీతమైన పేరు ప్రతిష్టలు పొందిన వాళ్ళు అత్యధిక భాగం అధ్యాపకులే ఉంటారు. సో ఈయన కూడా సేమ్ మనకి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు కూడా అధ్యాపకులే, తర్వాత ఈయన కూడా మరి అధ్యాపకులే. ఇక్కడ ప్రాథమికంగా నేను చెప్పేది ఏంటంటే కనుక, ఏదైతే ఈ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు అన్నానో, ఈయన నాకంత గరికపాటి ఆయనతో బాగా విశేషమైన పరిచయం కాదు. బట్ కొన్ని సభల్లో నేను అప్పట్లో నేను కూడా సాహిత్య సభల్లో పాల్గొనేవాడిని. కాబట్టి ప్రత్యక్ష పరిచయం ఎక్కడుంది అంటే కనుక ఒకే ఒకసారి ఆయన శతావధానంలో నేను పాల్గొనటం అనేది, తర్వాత స్టేజ్ ఎక్కిన వాళ్ళకి మనమే ఏదో రకంగా కొంత సత్కరించడం అనేది, అభినందన అంటే పుష్పగుచ్చాలు వేస్తూ ఉంటాం కదా, అలా ఇచ్చినంత వరకు పరిచయం ఉంది. ఓకే. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏజ్ రీత్యా నాకు ఆయనకి కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఉంటుంది, కానీ మేమిద్దరం ఒకే ప్రాంతానికి చెందిన మచిలీపట్నానికి చెందిన వాళ్ళం. ఓకే. తర్వాత ఈయన అప్పటి మా యొక్క సాహిత్య సభలన్నింటిలో కూడా మచిలీపట్నం వచ్చినప్పుడల్లా కూడా ఆయన పాల్గొంటూ ఉండేవాళ్ళు. దానివల్ల మేమిద్దరం కూడా మంచి మిత్రులం అప్పట్లో. అయితే నేను కారణాంతరాల వల్ల కొద్ది నెలలు కాకినాడలో ఉన్నాను. సో ఈ కాకినాడలో ఉన్నప్పుడే జరిగింది ఈ ఉదాంతం. ఈ మొదటి భార్య ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో అప్పుడు ఇదే జరిగింది. అది ఏంటి అంటే కనుక, ఈయన అప్పట్లో నాకు గుర్తున్నంత వరకు ఈ గరికపాటి అయిన చైతన్య కాలేజీ తెలుగు డిపార్ట్మెంట్కి హెడ్గాను, ఇంకా కొంతవరకు తెలిస్తే వాళ్ళ డైరెక్టర్లు ఆయన కూడా ఒకటిగా ఉన్నారని నాకు బాగా గుర్తు. సో నేను చెప్పే సంఘటన ఎప్పుడు జరిగి ఉండొచ్చు అంటే కనుక ఖచ్చితంగా అది 2002 ఆగస్టు నుంచి 2001 ఆగస్టు నుంచి 2002 మార్చి ఏప్రిల్కి ముందు ఈ గ్యాప్లో జరుగుతుంది. ఖచ్చితంగా పలానా అలానే చెప్పలేను, కానీ ఖచ్చితంగా అయితే చెప్పగలను. ఈ 2000 ఆగస్టుకు ముందు అయితే జరగలేదు, 2002 ఏప్రిల్ తర్వాత అయితే జరగలేదు. సో నేను ఈ కాలంలోనే అక్కడ ఉన్నాను. సో ఈ అద్దేపల్లి రామ్మోహన్ రావు అనే ఆయన మా ఇంటికి దగ్గరలో వెనక సందులో ఉండేవాళ్ళు అక్కడ కాకినాడలో అనుకోకుండా. అది మధురానగర్ అంటే ఎవరికైనా తెలుసు.
సో ఈ మధురా నగర్లో ఈయన అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు ఉండేవాళ్ళు. ఓకే. ఈ అద్దెపల్లి రామ్మోహన్ రావు గారికి నేను బాగా ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఒక రోజు పొద్దునే ఇంచుమించు కరెక్ట్గా 9 అయిందో 10 అయిందో, అంతకంటే కూడా అవ్వాలి ఉదయం. ఆయన అడావిడావిడిగా మా ఇంటికి వచ్చారు. వచ్చి కంచి నీకు ఒక విషయం చెప్పాలి, చాలా ఘోరమైన విషయం జరిగిందయ్యా అన్నాడు. ఏంటంటే ఇలా మన పాపం గరికపాటి ఆయన ఉన్నారు కదా, వాళ్ళ ఆవిడ కులం నేను మెన్షన్ చేయటం లేదు కానీ పలానా కులం ఆయనతో వెళ్ళిపోయిందయ్యా అని చెప్పాడు. సో అదేంటి అంటే ఏముంది అంటే ఆయన చెప్పింది నాకు తెలిసినంత వరకు ఒకే ఒక కారణం చెప్పాడంటే, వీళ్ళంటే ఇవాళ అనేక రకాల చిలవలు వాళ్ళగా ఏవేవో చెప్పేస్తున్నారు ఆయనకి ఏవో ఉన్నట్టుగా. కానీ ఆయన నాకు చెప్పినంత వరకు ఏంటంటే ఈవిడ కూడా ఏదో ఒక కళాకారిని, బాగా పాటలు పాడుతుందో ఏదో, దాన్ని ఈయన అంత బాగా ప్రోత్సహించలేదు అని చెప్పి, అదే మనసులో ఆమెకి కొంతవరకు ఒక గ్లెడ్జ్ లాగా ఉండేది అని చెప్పి. ఎక్కడైతే అంటే మనం స్త్రీల జీవితాల్లో కనుక కొన్ని పరిశీలించినట్టయితే సాధారణంగా కొంతవరకు వాళ్ళు ఓదార్పును ఎక్కువ కోరుకుంటారు, లేదా ఒక బాసటను ఎక్కువ కోరుకుంటారు. దాన్ని కొంతమంది పురుషులు క్యాచ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ రకంగా ఈయన విద్వత్తులో ఈయన వెళ్ళిపోతున్నాడు. ఈయన ఎలా ప్రచారంలోకి వెళ్ళాలో అలా అదే స్థాయిలో ఆవిడ రాలేకపోతుంది. ఓకే. సో అక్కడ ఈవిడ కూడా పాటలు బాగా పాడుతుందని విన్నాను నేను. సో అదే పాటలు పాడే చోట ఇందాక నేను చెప్పిన ఆయన కూడా పాటలు పాడేవాళ్ళు. వాళ్ళిద్దరికీ అక్కడ ఆ రకంగా ఇది కుదిరింది, ఫ్రెండ్షిప్ అనుకోండి, పరిచయం అనుకోండి, ఏదైనా కానీ. అలా ఆయన ఏం ప్రబోధం చేశాడో మనకి తెలియదు, ఏం ప్రలోభ పెట్టాడో తెలియదు, కానీ ఒక పైన రాత్రి ఆ కచేరీ అయ్యాక ఆయనతో వెళ్ళిపోయింది ఆవిడ, ఎవరికి చెప్పకుండా. ఓకే. సో అప్పుడు ఈయన వచ్చి ఇలాగ అయ్యో ఇంత అయింది పాపం, తెల్లారు లేస్తే ఈ విద్యార్థుల దగ్గర వీళ్ళ పరువేం కావాలి, ఇంత పని చేసిందయ్యా ఇది అది అని చెప్పి అని మీకు చెప్పారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇందులో ఒక్క పొల్లు కూడా అబద్ధం కాదు. సో ఈ చెవులు అబద్ధం ఆడవు కూడా. సో అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు ఒకవేళ ఇప్పుడు లేరు, ఆయన 4-5 ఏళ్ళు అయిపోయింది ఆయన పోయి. ఇప్పటికీ ఎవరైనా ఆయన భార్య కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇది నిజమనే చెప్తారు. సో అబద్ధం అని చెప్పడానికైతే లేదు. ఎందుకంటే ఇవాళ ఒకవేళ ఇది చూసి గరికపాటి అయినా కూడా అవును నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నేను ఏమి అబద్ధం చెప్పింది లేదు, ఆయన నాకు ఇంటికి వచ్చి ఏం చెప్పాడో అదే చెప్తున్నాను నేను. సో అందుకని ఇందులో నేను వాళ్ళెవరు కూడా నాకు తెలియదు. గరికపాటికి అమితంగా ప్రచారం వచ్చినా నాకు ఒరిగేది లేదు. అంటే ఇప్పుడు 2-3 రోజుల నుంచి వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తోంది, మీరు చూసే ఉంటారు. కొన్ని చూసే ఉంటారు. అయితే ఆయనే నన్ను పంపించేసేసారు, చిత్రహింసలు పెట్టి నన్ను వెళ్ళగొట్టేశారు, వెళ్ళిపోమన్నారు అని చెప్పేసేసి ఆవిడ ప్రధాన ఆరోపణలు. అంటే ఇక్కడ చూస్తే కంప్లీట్గా రివర్స్ ఉంది, ఆవిడే వెళ్ళిపోయారు రైట్ అని చెప్పేసి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. రైట్. ఓకే. అంటే ఖచ్చితంగా అన్నిసార్లు కూడా వాళ్ళు చెప్పిందే మనం పరిగణలోకి తీసుకున్నాం. అంటే ఇప్పుడు తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా సరే తంది రైట్ అని చూపించుకోవడానికి మనం ప్రయత్నం చేయటం అనేది మానవ ఉండే ఏమంటాం హ్యూమన్ సైకాలజీ అనుకోండి. సో ఆ రకంగా ఇప్పుడు చిలవలు పలవలు చేసి మాట్లాడటం అనేది జరిగి ఉండవచ్చు కూడా. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ కాలాన్ని కనుక మనం పక్కన పెడితే, నేను చెప్పే ఏదైనా సరే ఈ 3 దశాబ్దాలు వెనక్కి కనుక వెళ్ళినట్టయితే కనుక ఇవాళ ఒక బండి వెనక అమ్మాయి అంటే ఒక అబ్బాయి వెనక అమ్మాయి వెళ్ళినా, అమ్మాయి వెనక అబ్బాయి వెళ్ళినా ఇవాళ అంత పట్టించుకోకపోవచ్చు. కానీ నేను చెప్పే ఈ సామాజిక పరిస్థితులు ఏవైతే ఉంటాయో మాలాంటి అలాంటి చిన్న చిన్న ఊర్లలో అప్పుడున్న నేపథ్యం, ఈ కాకినాడ అనుకోండి, మచిలీపట్నం అనుకోండి, ఇవన్నీ ఇలాంటి ఊర్లలో అవి విస్తృతంగా ఎదిగినవి కాదు. సో అక్కడ ఎలా ఉంటుంది అంటే కనుక ఇవాళ నేను ఏదైనా సరే ఒక కవిగా వేరే అమ్మాయి ఇంటికి తరచూ వెళ్ళినా ఆ టైంలో వాళ్ళిద్దరికీ ఒకటి అప్పచెప్పారు సమయం అది. సో అలా ఈయన ప్రవర్తనలో ఏమాత్రం కొద్దిగా తేడా ఉన్నా మనకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. పాపం పేరుకి ఇక్కడ కవిత్వం చెప్తున్నాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆమెను టార్చర్ పెడతారయ్యా అని ఎవడో ఒకటి మనకి లీక్ చేస్తాడు గ్యారెంటీగా. ఆ టైం అలాంటిది. సో దాన్ని ఆ సమయంలో మనం దాచడం కొన్ని, ఒక్కోసారి అదిగో తోక అంటే ఇదిగో తల అన్న కనీసం వచ్చిన లీకేజ్ ఉంటుంది. అది సహజం. ఖచ్చితంగా నేను అంటే నా వరకు నేను ఏదైనా సరే ఒక
మనం ఏమవుతామంటే ఈ కవులకి కళాకారులకి ఎక్కడెక్కడ సంబంధాలు ఉంటాయి, అవన్నీ కూడా శారీరక సంబంధాలే కావాలని లేదు. అలాగే వాళ్ళ ఇంటి విషయాలు ఎవరో ఒకళ్ళు మోసేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడైతే ఈయన పెద్ద మహానుభావుడిగా చాలామంది అవుతున్నాడు, కానీ ఇంట్లో వాళ్ళ భార్యని కొట్టి చంపుతాడు అనేది ఇలాంటి ఆత్మమిత్రుల ద్వారా అయినా తెలుస్తుంది. సో ఈ అద్దెపల్లి రామన్రావు ఆయన చాలా మంచి మిత్రులు. సో అలాంటిది ఒక చిన్న విషయం తెలియకుండా ఉండకపోవటం అనేది అయితే ఉండదు. తర్వాత రెండోది ఏంటంటే కనుక, ఒకవేళ నిజంగా ఆయన కొట్టి చంపిందే యథార్థమైతే కనుక ఈయన వచ్చి నా దగ్గర అంత బాధపడాల్సిన అవసరం ఉండదు. మొన్నటి తిక్క కుదిరింది అంటాడు. అవును, అది గ్యారంటీ కదా.